హాయ్ అండి అందరికీ. కొందరు ఛానల్ పెడతారు, కొందరేమో ఫన్నీ ఏవైతే వీడియోస్ ఉంటాయో ఆ వీడియోలు పెడతారు చిన్నపిల్లల కోసం. కొందరేమో జరుగుతున్న వాటిని తీస్తారు కానీ సరిగా వీడియో తీయరు, అది తీయనట్టు పెట్టేస్తారు, అది ఎటు అర్థం కాదు. ఇకపోతే కొందరేమో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలలో ఉన్నటువంటి చిన్న చిన్న సంఘటనలు కానీ అర్థం లేని సంఘటనల గురించి కానీ వీడియోలు తీస్తారు, లేకపోతే చిన్న చిన్న బిట్ వైజ్గా తీసి 15 సెకండ్ల వీడియోలు తీసి పెట్టేస్తారు, అదే అర్థం కాదు. ఇక కొంతమంది ఏమో సెలబ్రిటీల మీద ట్రోల్స్ చేస్తారు. ఆ ట్రోల్స్ ఎందుకు చేస్తారో వాళ్ళకి అర్థమే కాదు. ఇప్పుడు వాళ్ళకు తీరికనే ఉండదు, వీళ్ళ వీడియోలు చూసి వీళ్ళ మీద అరవడానికి, ఏదైనా చెప్పడానికి చేయడానికి కూడా ఉండదు. ఎందుకు వీళ్ళు తీసుకుంటారో అర్థం కాదు. మరి కొంతమంది ఏమో రాజకీయ నాయకుల మీద బురద చల్లడానికి ట్రోల్స్ చేస్తుంటారు. అది కరెక్టా కాదా అనేది కూడా తెలియదు. అన్నీ వేస్ట్గా ఫన్నీస్ తీసేసినట్టు తీసి యూట్యూబ్లో వేసేసి దాని తర్వాత ట్రోల్స్ చేస్తుంటారు. ఇంకో కొంతమంది ఏమో యాంకర్ల మీద గూస్ బంప్స్ అని పెడతారు, ఇంకో కొంతమంది ఏమో ఫ్రాంక్ వీడియోస్ అని పెడతారు, ఇంకో కొంతమంది ఏమో పనికి మాలిన చెత్త అంతా నింపుతారు దాంట్లో. అది ఏం అర్థం కాదు. ఇప్పుడు ఒక సినిమా పోయినప్పుడు, ఒక సినిమా చూసినప్పుడు ఒక మెసేజ్ అనేది మనకు అర్థం కావాలి. అది తల్లిదండ్రుల గురించా, అన్నదమ్ముల గురించా, అక్కచెల్లెళ్ళ గురించా, యూత్ గురించా, లేకపోతే కొన్ని వస్తువులు మనం తినని బ్యాన్ చేయడానికా, లేకపోతే బయటి దేశాలలో ఏదైనా యుద్ధం చేస్తే మనం ఏం చేయాలి, మనము మన యొక్క ఉదాసీనత ఏంటంటే మనం సహనంతో ఏ విధంగా ఉండి వారికి పరిష్కారం ఏ విధంగా చూపిస్తాము, అది అర్థం కావడానికి కొన్ని సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలో ఏం చెప్తారంటే ఒక మెసేజ్ చెప్తారు. అట్లా ఇప్పుడు మీరు యూట్యూబ్లో పెట్టే మెసేజ్లు అనేటివి ఏం మెసేజ్ పెడుతున్నారు అనేది పబ్లిక్కి అర్థం కావాలి. ఆ అర్థం లేని సినిమాలు కొన్ని ఉంటాయి కదా, అలానే కూడా వీడియోలు తయారు చేసి పెట్టేస్తున్నారు. ఎవరైనా చూస్తారు, చూసేవాళ్ళు ఎవరైనా ఉంటేనే అది కరెక్టా కాదా అనేది చూసి చూస్తారు, లేకపోతే ఆ వీడియో జోలు